శాంతి. ఈరోజు మురళి డేటు 25 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మాకు ఎంతటి మధురమైన తండ్రి లభించారు. వారికి ఏ ఆశ లేదు మరియు వారు ఎంతో గొప్ప దాత. వారికి తీసుకోవాలి అనే కోరిక ఏమాత్రం లేదు అని మీకు ఆశ్చర్యం కలగాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రి అద్భుతమైన పాత్ర ఏది? 100% నిష్కాముడైన తండ్రి ఏ కోరికతో ఈ సృష్టిపైకి వచ్చారు? సమాధానము, బాబా అద్భుతమైన పాత్ర చదివించడము. వారు సేవ చేసేందుకే వస్తారు, పాలన చేస్తారు. మధురమైన పిల్లలు ఇది చెయ్యండి అని బుజ్జగించి చెప్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారు, కానీ ఏమీ తీసుకోరు. 100% నిష్కాముడైన తండ్రికి నేను వెళ్ళి నా పిల్లలకు మార్గాన్ని తెలియచేయాలి, సృష్టి ఆది మధ్య అంతముల సమాచారాన్ని వినిపించాలి అనే కోరిక కలిగింది. పిల్లలు గుణవంతులుగా అవ్వాలి అన్నదే తండ్రి యొక్క అభిలాష. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఏ విధమైన తండ్రి లభించారు అంటే, వారు ఏమీ తీసుకోరు, ఏమీ భుజించరు, ఏమీ త్రాగరు. వారికి ఏ విధమైన ఆశ కానీ లేక కోరిక కానీ లేదు. ఇతర మనుష్యులైతే మేము ధనవంతులుగా అవ్వాలి, మేము ఫలానాగా అవ్వాలి, ఇలా తప్పకుండా ఏదో ఒక ఆశ అయితే ఉంటుంది కదా. కానీ బాబాకు ఎలాంటి ఆశ లేదు. అభోక్త, నేను ఏమీ తినను త్రాగను అని ఒక సాధువు అనేవాడని మీరు విని ఉంటారు. ఇది తండ్రిని కాపీ చేయడం వంటిదే. విశ్వమంతటిలోనూ ఏమీ తీసుకోని వారు, ఏమీ చెయ్యని వారు ఒక్క తండ్రి మాత్రమే. అందువలన మేము ఎవరి పిల్లలము అనేది ఒక్కసారి ఆలోచించండి. తండ్రి ఏ విధంగా వచ్చి బ్రహ్మ బాబాలో ప్రవేశం చేశారో చూడండి. వారికి స్వయం గురించి ఏ కోరిక లేదు. స్వయం తాను గుప్తమైనారు. వారి జీవనగాథను గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా వారి గురించి పూర్తి రీతిలో అర్థం చేసుకున్నవారు చాలా కొద్ది మందే ఉన్నారు. మనస్సులో ఇటువంటి ఆలోచన కలగాలి. ఏమీ తినని, ఏమీ త్రాగని, ఏమీ తీసుకోనటువంటి తండ్రి మాకు లభించారు. వారికి ఏమీ అవసరం లేదు. ఇటువంటి వారు ఎవ్వరూ ఉండరు. ఒక్క నిరాకారులే సర్వోన్నతమైన భగవంతునిగా మహిమ చేయబడ్డారు. అందరూ వారిని కదా స్మృతి చేస్తారు. మీ ఆ తండ్రి కూడా అభోక్త, శిక్షకుడు కూడా అభోక్తయే, అలాగే సద్గురువు కూడా అభోక్తయే. వారు ఏమీ స్వీకరించరు. అసలు వారు తీసుకుని ఏం చేస్తారు? వీరు అద్భుతమైన తండ్రి తన కొరకు ఏమాత్రం ఆశ లేదు. ఏ విధమైన మనుష్యులు ఎవ్వరూ ఉండరు. మనుషులకైతే భోజనం, వస్త్రాలు మొదలైనవన్నీ కావాలి. కానీ బాబా అంటున్నారు, నాకు ఏమీ అవసరం లేదు. వచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని నన్ను పిలుస్తారు. నేను నిరాకారుణ్ణి, నేనేమీ తీసుకోను. నాకైతే నా ఆకారము కూడా లేదు. నేను కేవలం ఇతనిలో ప్రవేశిస్తాను. అయితే భుజించేది, త్రాగేది ఇతని ఆత్మయే. నా ఆత్మకైతే ఏ ఆశ లేదు. నేను కేవలం సర్వీసు చేసేందుకే వస్తాను అని బాబా అంటున్నారు. ఆలోచించండి, ఇది ఏ విధమైన అద్భుతమైన ఆట. ఒక్క తండ్రియే సర్వులకు ప్రియమైన వారు. వారికి కొంచెము కూడా ఆశ అనేది లేదు. కేవలం వచ్చి చదివిస్తారు, పాలన చేస్తారు. మధురమైన పిల్లలు ఇది చెయ్యండి అని బుజ్జగించి చెప్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారు, కానీ ఏమి తీసుకోరు. చేసి చేయించువారు తండ్రియే. బాబాకు ఏదైనా ఇచ్చారు అనుకోండి, వారు తీసుకుని అసలు ఏం చేస్తారు? టోలీ తీసుకుని తింటారా? బాబాకు శరీరమే లేదు కదా, కనుక ఎలా తీసుకుంటారు? కానీ ఎంత సర్వీసు చేస్తారో చూడండి. అందరికీ అత్యంత మంచి మతమును ఇచ్చి సుందరమైన పుష్పాలుగా చేస్తారు.
పిల్లలకు ఆశ్చర్యం కలగాలి. తండ్రి అయితే దాతగా ఉన్నారు, అందులో కూడా వారు ఎంతో జబర్దస్త్ దాత, వారికి ఎటువంటి కోరిక లేదు. భలే ఎంతమంది పిల్లలను సంభాళన చెయ్యాలి, తినిపించాలి, త్రాగించాలి అని బ్రహ్మబాబాకైతే చింత ఉంటుంది. ధనం ఏదైతే వస్తుందో అదంతా శివబాబా కొరకే వస్తుంది. బ్రహ్మబాబా అంటున్నారు, నా సర్వస్వాన్ని కూడా నేను స్వాహా చేసేసాను. తండ్రి శ్రీమతమును అనుసరించి మన సర్వస్వమును సఫలం చేసుకుని భవిష్యత్తును తయారు చేసుకుంటాము. కానీ తండ్రి అయితే 100% నిష్కామి. వారికి కేవలం ఇదే చింత ఉంటుంది. వెళ్ళి అందరికీ మార్గాన్ని తెలియచేయాలి, ఇంకెవ్వరికీ తెలియదు. కనుక సృష్టి ఆది మధ్య అంతముల యొక్క సమాచారం అంతా వినిపించాలి. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి టీచరు రూపంలో చదివిస్తారు. ఫీజు మొదలైనవి తీసుకోరు. మీరు శివబాబా పేరు మీద ఇస్తారు. దాని ప్రతిఫలము మళ్ళీ మీకు అక్కడ లభిస్తుంది. తాను నరుడి నుండి నారాయణుడుగా అవ్వాలనే కోరిక ఏమైనా తండ్రికి ఉందా? తండ్రి డ్రామానుసారం చదివిస్తారే కానీ వారికి సర్వోన్నతమైన సింహాసనాధికారిగా అవ్వాలి అనే ఆశ అయితే లేదు. ఆధారమంతా చదువుపైన, దివ్య గుణాలపైన ఆధారపడి ఉంది. అంతేకాకుండా తరువాత ఇతరులను కూడా చదివించాలి. తండ్రి గమనమిస్తారు. డ్రామానుసారంగా కల్పం క్రితం వలె వీరిది ఏ కర్తవ్యం నడుస్తుందో సాక్షి అయ్యి చూస్తారు. మీరు కూడా సాక్షిగా ఉండి చూడండి అని బాబా పిల్లలకు నేర్పించారు. స్వయాన్ని కూడా ఇలా పరిశీలించుకోండి. మేము చదువుకుంటున్నామా లేదా? శ్రీమతం అనుసారంగా నడుస్తున్నామా లేదా? ఇతరులను తన సమానంగా చేసే సేవ చేస్తున్నారా లేదా? తండ్రి అయితే ఇతడి నోటిని అప్పుగా తీసుకుని మాట్లాడతారు. ఆత్మ అయితే చైతన్యమైనది కదా. శవములో వచ్చినట్లయితే మాట్లాడలేరు. అందుచేత తప్పకుండా చైతన్యమైన వారిలోనే వస్తారు. కనుక తండ్రి ఎంతటి నిష్కామి, వారికి ఎటువంటి ఆశ లేదు. లౌకిక తండ్రి అయితే పిల్లలు పెద్దవారై తనను పోషిస్తారు అని భావిస్తాడు. వీరికైతే అలాంటి కోరికలు కూడా లేవు. తనకు డ్రామాలో ఇదే పాత్ర ఉంది అని శివబాబాకు తెలుసు. కేవలం వచ్చి చదివిస్తాను, ఇది కూడా రచింపబడి ఉంది. మనుష్యులకు డ్రామాను గురించి కొంచెం కూడా తెలియదు. పిల్లలైన మీకు ఈ నిశ్చయం ఉంది, తండ్రియే మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు. తప్పకుండా ఇతడు అందరికంటే చాలా బాగా చదువుతూ ఉండవచ్చు. ఇతడు కూడా శివబాబాకు చాలా మంచి సహాయకారి. నా వద్ద అయితే ఏమాత్రం ధనము లేదు. పిల్లలే ధనమునిస్తారు, మళ్ళీ పిల్లలే ధనము తీసుకుంటారు. 2 పిడికిళ్ళు ఇస్తారు, భవిష్యత్తులో తీసుకుంటారు. ఎవరి వద్దైనా ఏమీ లేకపోతే వారేమీ ఇవ్వరు. కానీ వారు మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో మంచి పదవినే పొందుకుంటారు. మేము నూతన ప్రపంచం కొరకు చదువుకుంటున్నాము అనేది గుర్తున్న వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంత మాత్రం జ్ఞాపకం ఉన్న అది మన్మనాభవయే. కానీ చాలామంది ప్రాపంచక విషయాలలో తమ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటున్నారు. బాబా ఏం చదివిస్తారు? ఏ విధంగా చదివిస్తారు? ఎంత ఉన్నతమైన పదవిని పొందాలి? ఇవన్నీ మర్చిపోతారు. పరస్పరంలోనే పోట్లాడుకుంటూ సమయాన్ని వృధాగా గడుపుతూ ఉంటారు. ఎవరైతే పెద్ద పరీక్షలో ఉత్తీర్ణులవుతారో వారు ఎప్పుడూ కూడా తమ సమయాన్ని వృధాగా పోగొట్టుకోరు. వారు చాలా బాగా చదువుకుంటారు, శ్రీమతమును అనుసరిస్తారు. శ్రీమతానుసారం నడుచుకోవలసి ఉంటుంది కదా. అలా నడుచుకోని వారిని మీరు ఆజ్ఞావర్తులు కాదు, తండ్రిని స్మృతి చెయ్యండి అని శ్రీమతం ఇస్తే మీరు మరిచిపోతారా అని తండ్రి అంటారు. దీనినే బలహీనత అని అంటారు.
మాయ పూర్తిగా ముక్కుతో పట్టుకుని కాటు వేసి శిరస్సు పైన కూర్చుంటుంది. ఎందుకంటే ఇది యుద్ధ మైదానం కదా. మంచి మంచి పిల్లలపైన మాయ విజయం పొందుతుంది. మరి అప్పుడు ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? శివబాబాకి కదా. గురువుకు నింద కలుగ చేసిన వారికి ముల్లోకాల్లో కూడా స్థానం లభించదు అని గాయనము కూడా ఉంది. ఈ విధముగా మాయతో ఓడిపోయేవారు స్థానాన్ని ఎలా పొందగలుగుతారు? మేము ఏ పురుషార్థం చేసి బాబా నుండి వారసత్వం తీసుకోవాలి? మంచి మంచి మహారథుల వలె తయారై వెళ్ళి అందరికీ మార్గాన్ని తెలియచేయాలి. ఇలా స్వకళ్యాణం కొరకు బుద్ధిని నడిపించాలి. బాబా సర్వీసు చేసేందుకు చాలా సహజమైనటువంటి యుక్తులను తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను పిలుస్తూ వచ్చారు కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అవుతారు అని నేను వచ్చి చెప్తున్నాను అని బాబా అంటున్నారు. పావన ప్రపంచ చిత్రాలు ఉన్నాయి కదా, ఇది ముఖ్యమైన విషయము. ఇక్కడ లక్ష్యము ఉద్దేశాలు ఉంచబడతాయి. అంతేకాని వైద్యశాస్త్రం చదవవలసి ఉంటే వైద్యుణ్ణి స్మృతి చెయ్యాలి, బారిస్టర్ విద్యను చదివేందుకు బారిస్టర్ను స్మృతి చెయ్యాలి అనేది కాదు. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, మీ సర్వ మనోకామనలను పూర్ణం చేసేవాడని నేనే. భలే మాయ మిమ్మల్ని ఎంత కలవరపరిచినా కానీ మీరు మాత్రం నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇది యుద్ధము కదా, అలాగని వెంటనే విజయం పొందుతామని కాదు. ఇంతవరకు ఒక్కరు కూడా దీనిలో విజయం పొందలేదు. ఒకవేళ విజయం పొందితే జగత్తు పైన విజయం పొందేవారిగా ఉండాలి. నేను మీ సేవకుణ్ణి, నేను మీ బానిసను అని పాట పాడతారు. కానీ ఇక్కడైతే మాయను బానిసగా చేసుకోవాలి. అక్కడ మాయ ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వదు. ఈ రోజుల్లో అయితే ప్రపంచం చాలా మురికిగా ఉంది. ఒకరికొకరు దుఃఖమును ఇచ్చుకుంటూనే ఉంటారు. మరి వీరు ఎంత మధురమైన బాబా, వారికి తన కొరకు ఏ కోరిక లేదు. ఈ విధమైన తండ్రిని పిల్లలు స్మృతి చేయడం మర్చిపోతున్నారు. కొంతమంది మేము బ్రహ్మబాబాను అంగీకరించము, శివబాబాను మాత్రమే అంగీకరిస్తాము అని అంటారు. కానీ వీరిద్దరూ కలిసే ఉన్నారు కదా. దళారీ లేకుండా అంటే మధ్యవర్తి లేకుండా వ్యాపారం అయితే జరగదు. ఇతడు బాబాకు రథము, వీరి పేరే భాగ్యశాలి రథము. అందరికంటే ప్రప్రథమ ఉన్నతమైన వారు కూడా వీరే అని మీరిప్పుడు తెలుసుకున్నారు. క్లాసులో విద్యార్థుల క్లాసు లీడర్కు కూడా గౌరవం ఉంటుంది కదా. అందరూ గౌరవిస్తారు. నెంబర్ 1 అపురూపమైన పుత్రుడు ఇతడే కదా, అంటే బ్రహ్మబాబా. అక్కడ కూడా రాజులందరూ వీరిని అంటే నారాయణ్ణి గౌరవించవలసిందే. దీనిని అర్థం చేసుకున్నప్పుడే గౌరవించాలి అనే తెలివి కూడా వస్తుంది. ఇక్కడ గౌరవించడం నేర్చుకున్నప్పుడే అక్కడ కూడా గౌరవిస్తారు. అలా కానిచో ఏం లభిస్తుంది? శివబాబాను కూడా స్మృతి చెయ్యలేరు. తండ్రి చెప్తున్నారు, స్మృతి ద్వారానే మీ నావ తీరానికి చేరుకుంటుంది. అనగా మీరు బాధల నుండి విముక్తులైపోతారు, అనంతమైన రాజ్య భాగ్యమును ఇస్తారు. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చెయ్యాలి? లోపల ఎంత ప్రేమ ఉండాలి? తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉందో ఇతన్ని చూడండి. ప్రేమ ఉంది కనుకనే బంగారు పాత్రగా అయ్యాడు. ఎవరి బుద్ధి రూపీ పాత్ర బంగారుదై ఉంటుందో వారి నడవడిక చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. డ్రామానుసారము రాజధాని స్థాపన అవ్వాలి. ఇందులో అన్ని రకాల వారు ఉండాలి అని బాబా అంటున్నారు. తండ్రి అర్థం చేస్తున్నారు, పిల్లలు మీకు ఎప్పుడు కూడా కోపం రాకూడదు. ఒకవేళ సర్వీసు చేయడం లేదు అంటే సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అని అర్థం చేసుకోండి. శివబాబా యజ్ఞసేవ ఏదీ చేయకపోతే ఏం లభిస్తుంది? సేవాదారులే ఉన్నతమైన పదవిని పొందుతారు. తమ కళ్యాణం చేసుకునేందుకు ఆసక్తి ఉండాలి. అలా కళ్యాణం చేసుకోకుంటే పదవి భ్రష్టమైపోతుంది.
విద్యార్థులు బాగా చదువుకుంటే టీచరు కూడా చాలా సంతోషపడతాడు. వీరు నా పేరును ప్రసిద్ధం చేస్తారు, వీరి కారణంగా నాకు బహుమతి లభిస్తుంది అని భావిస్తారు. తండ్రి మరియు టీచరు మొదలైన వారంతా సంతోషిస్తారు. మంచి సుపుత్రులైన పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా సమర్పణ అయిపోతారు. చాలా బాగా సర్వీసు చేయు వారి గురించి విని తండ్రి కూడా చాలా బాగా సంతోషపడతారు. ఎవరైతే అనేక మందికి సేవ చేస్తారో వారికి తప్పకుండా మంచి పేరు లభిస్తుంది. ఉన్నత పదవి కూడా వారే పొందగలరు. వారికి రాత్రి పగలు సేవ గురించే చింత ఉంటుంది. అసలు ఆహార పానీయాల గురించి చింత ఉండదు. ఇతరులకు అర్థం చేయిస్తూ గొంతు ఎండిపోతుంది. ఈ విధమైన అపురూపమైన అల్లారు ముద్దు సేవాధారి పిల్లలే ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. ఇది 21 జన్మల విషయము. అది కూడా కల్పాంతరాల కొరకు లభిస్తుంది. ఫలితం వెలువడినప్పుడు ఎవరు ఎంత సేవ చేశారు, ఎంతమందికి మార్గమును తెలియజేస్తారు అనేది తెలుస్తుంది. నడవడికను కూడా తప్పకుండా సరిదిద్దుకోవాలి. అశ్వారూఢులు, మహారథులు, పదాతి దళము అనే పేర్లైతే ఉన్నాయి కదా. సర్వీసు చేయకపోతే వారు మేము పదాతి దళానికి చెందిన వారము అని భావించాలి. మేము ధన సహయోగం చేశాము, మాకు ఉన్నతమైన పదవి లభిస్తుంది అని భావించకూడదు. ఇది పూర్తిగా తప్పు. పూర్తి ఆధారమంతా సేవ మరియు చదువు పైన ఉంటుంది. తండ్రి అయితే పిల్లలకు చాలా బాగా జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలు చదువుకొని ఉన్నతమైన పదవిని పొందాలి అని బాబా అనుకుంటారు. కల్పముల కొరకు స్వయాన్ని నష్టపరుచుకోకండి. బాబా గమనమిస్తారు. వీరు స్వయాన్ని నష్టపరుచుకుంటున్నారు, కానీ వీరికి తెలియడం లేదు అని. మేము ధనమునిచ్చాము కనుక మేము మాలలో సమీపంగా వస్తామని భావించి అందులోనే చాలామంది సంతోషపడిపోతూ ఉంటారు. కానీ భలే ధనము ఇచ్చిన జ్ఞానధారణ చెయ్యలేదు కదా, యోగంలో ఉండడం లేదు అంటే మరి వారు దేనికి పనికి వస్తారు? ఒకవేళ దయ చూపలేదు అంటే ఇక వారు తండ్రిని ఏమనుసరిస్తారు? అసలు తండ్రి వచ్చిందే పిల్లలను సుగంధభరిత పుష్పాలుగా తయారు చేయడం కొరకు. ఎవరైతే అనేక మందిని అలా చేస్తారో వారిపైన తండ్రి కూడా బలిహారం అయిపోతారు. స్థూల సేవ కూడా చాలా ఉంది. ఉదాహరణకు వంట చేసే వారిని చాలా మహిమ చేస్తారు. వారికి చాలామంది నుండి ఆశీర్వాదాలు కూడా ప్రాప్తి అవుతాయి. ఎవరు ఎంత సేవ చేస్తారో వారు అంతా తమ కళ్యాణమునే చేసుకుంటారు. తమ ఎముకలు అరిగేటట్లు సేవ చేస్తారు. తామే సంపాదన చేసుకుంటారు. చాలా గాఢమైన ప్రేమతో సేవ చేస్తారు. ఎవరైతే గొడవలు చేస్తారో వారు వారి అదృష్టాన్ని వారే పాడు చేసుకుంటారు. ఎవరిలో లోభం ఉంటుందో అది వాళ్ళని చాలా సతాయిస్తూ ఉంటుంది. మీరంతా వానప్రస్థులు, అందరూ శబ్దము నుండి అతీతముగా వెళ్ళాలి. రోజంతటిలో మేము ఎంత సేవ చేస్తున్నాము అని స్వయాన్ని కూడా ప్రశ్నించుకోండి. చాలామంది పిల్లలకు సర్వీసు చేయకపోతే సుఖం ఉండదు. కొందరికి గ్రహచారము బుద్ధి పైన కానీ లేదంటే చదువు పైన కానీ కూర్చుంటుంది. బాబా అయితే అందరినీ ఒకే రకంగా చదివిస్తారు. కొందరి బుద్ధి ఒక రకంగా, మరికొందరిది మరొక రకంగా ఉంటుంది. అయినా పురుషార్థమైతే చేయాల్సిందే. లేనిచో కల్పాంతరాలకు పదవి అలాగే అయిపోతుంది. చివరిలో ఫలితం వెలువడినప్పుడు అందరికీ సాక్షాత్కారం అవుతుంది కదా. సాక్షాత్కారం చేసుకున్న తర్వాత బదిలీ అయిపోతారు. శాస్త్రాలలో కూడా సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నాము అని, కల్పాంతరాల కొరకు చాలా మోసపోయాము అని చివరిలో చాలా పశ్చాత్తాపడినట్లుగా చూపించబడింది. తండ్రి ఏమో అప్రమత్తం చేస్తూనే ఉంటారు. శివబాబాకైతే ఇదే కోరిక ఉంది. పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన పదవిని పొందుకోవాలి. వారికి ఇతర ఏ కోరిక లేదు.
ఏ వస్తువు కూడా వారికి పనికి రాదు. పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి అని తండ్రి పదే పదే పిల్లలకు అర్థం చేస్తున్నారు. ప్రపంచమంతా బాహ్యముఖతలో ఉంది, మీరైతే అంతర్ముఖతలో ఉన్నారు. మీ అవస్థను మీరు పరిశీలన చేసుకోవాలి. స్వయాన్ని సరిదిద్దుకునే పురుషార్థం కూడా చెయ్యాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మేము బాగా చదువుకొని ఇతరులను కూడా చదివిస్తున్నామా లేదా, మా సమానముగా చేసే సేవ చేస్తున్నామా అని సాక్షిగా ఉంటూ స్వయం మీ పాత్రను మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సమయాన్ని ప్రాపంచిక విషయాలలో ఎప్పుడు కూడా నష్టపరుచుకోకూడదు. సెకండ్ పాయింట్, అంతర్ముఖీలుగా ఉంటూ స్వయాన్ని స్వయమే సరిదిద్దుకోవాలి. స్వకళ్యాణం కొరకు చాలా ఆసక్తిని ఉంచుకోవాలి. సర్వీసులో బిజీగా ఉండాలి. తండ్రి సమానం తప్పకుండా దయా హృదయులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, ప్రతి సమయంలో తమ దృష్టి, వృత్తి, కృతి ద్వారా సేవ చేసే పక్కా సేవాధారి భవ. సారాంశము, సేవాదారి అనగా ప్రతి సమయంలో దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, కృతి ద్వారా సేవ చేయువారు. ఎవరినైనా శ్రేష్టమైన దృష్టి ద్వారా చూస్తే ఆ దృష్టి కూడా సేవ చేస్తుంది. వృత్తి ద్వారా వాయుమండలం మంచిగా తయారైపోతుంది. ఏ కార్యమైనా స్మృతిలో ఉండి చేస్తే వాయుమండలం శుద్ధంగా అయిపోతుంది. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే సేవ. ఎలాగైతే శ్వాస ఆడకపోతే మూర్ఛపోతారో అలా బ్రాహ్మణ ఆత్మలు సేవలో బిజీగా లేకపోయినా కూడా మూర్ఛితులైపోతారు. అందువలన ఎంత స్నేహిలో అంతే సహయోగిలు, అంతే సేవాదారులుగా అవ్వండి. స్లోగన్, సేవను ఆటగా భావిస్తే అలసిపోరు, సదా లైటుగా ఉంటారు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చెయ్యండి. సదా డబల్ లైట్ స్థితిలో ఉండే నిశ్చీ బుద్ధి కలవారు నిశ్చింతులుగా ఉంటారు. ఎగిరే కళలో ఉంటారు. ఎగిరే కళ అనగా అత్యంత ఉన్నతమైన స్థితి. వారి బుద్ధి రూపీ పాదము భూమిపైన ఉండదు. భూమి అనగా దేహ భావానికి పైన ఉంటారు. ఎవరైతే దేహభావం యొక్క భూమి నుండి పైన ఉంటారో వారు సదా ఫరిస్తాలు అని పిలువబడతారు. వారి సంపర్కంలోకి ఏ ఆత్మ వచ్చినా కొద్ది సమయంలోనే శీతలతను మరియు శాంతిని అనుభవం చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.